గుడ్ మార్నింగ్ టు ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అయితే sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈజ్ ఈక్వల్స్ టు 4 sin a sin b sin c సంథింగ్ ఆ వాల్యూ అలా ప్రూవ్ చేసాం. అలా sin 2a చూసుకున్నాం, cos 2a చూసుకున్నాం, వాటిలో ప్లస్ ఆర్ మైనస్ కాంబినేషన్ సమ్స్ చూసామండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు ఏ కామా బి కామా సి ఆర్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అనలేదు. ఏమన్నాడు ఇఫ్ ఏ కామా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు π/2 అన్నాడు. అయితే ఈ 2 బిట్స్ ప్రూవ్ చేయమన్నాడు అండి. సో నేను ఫస్ట్ ప్రూవ్ చేస్తాను, సెకండ్ మీరు చేయండి, లేదా సెకండ్ చేస్తాను ఫస్ట్ మీరు చేయండి. ఫస్ట్ ఈజీగా ఉంటుందండి. సో సెకండ్ సమ్ చూడండి. గివెన్ దట్ గివెన్ ఏమి ఇచ్చే కండిషన్ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో అక్కడ మనం ఎలా కన్సిడర్ చేసాం 180 ఆర్ పై అని తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ లో ఏ ప్లస్ బి రాసుకున్నాం, అక్కడ π మైనస్ సి 180 మైనస్ సి అయింది. ఇక్కడ ఏమవుతుందంటే π/2 మైనస్ సి, అలాగే సి ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అయింది. ఇక్కడ π/2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుందండి. దీన్ని 1 అనుకున్నాం, సేమ్ మోడల్ అండి. కాకపోతే అక్కడ 180 వచ్చింది, ఇక్కడ 90 వస్తుంది. 90 మీన్స్ π/2 అంతే తేడా. సో LHS ఏమి ఇచ్చాడు cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఇచ్చాడు. సో ఇక్కడ ఏం అప్లై చేసాం లాస్ట్ క్లాస్ లో cos c ప్లస్ cos d అప్లై చేసాం. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 ప్లస్ cos 2c. ఇది ఎప్పుడు ఎక్స్పాండ్ చేయాలని చెప్పాను, ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు సైన్ లో కాస్ లో వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయాలండి. దాని ఫార్ములా రాయాలి. అక్కడ 2 ఇంటూ కాస్ 2a ప్లస్ 2b బై 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో కామన్ తీస్తే a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ cos 2c 2 ఇంటూ కాస్ ఆఫ్ π/2 మైనస్ c. ఎందుకు a ప్లస్ b అంటే π/2 మైనస్ c, అక్కడ మనం 180 మైనస్ c అని రాసామండి. ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ cos 2c. అక్కడ 180 రాసినప్పుడు రేషియోలో ఏ చేంజ్ రాలేదు, కానీ ఇక్కడ 190 కాబట్టి ఏమవుతుంది cos sin అవుతుంది, sin c. 90 మైనస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి అలా పాజిటివ్ కాబట్టి సైన్ ఏ మారదు. ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి cos 2c. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి సైన్ లో వచ్చింది కాబట్టి cos 2 కి సైన్ లో ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 sin స్క్వేర్ c 1 మైనస్ 2 sin స్క్వేర్ c. అది ఇక్కడ cos వస్తే 2 cos స్క్వేర్ c మైనస్ 1 అవుతుందండి. సో ప్లస్ 1 ని ఫస్ట్ రాయండి. ఇక్కడ 2 sin c ఉంది, ఇక్కడ 2 sin c ఉంది. సో 2 sin c కామన్ తీస్తే ఏమొస్తుంది cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 1 ఇక్కడ రాసేస్తాం. ఇంకా మైనస్ 2 కామన్ లోకి వెళ్ళింది. సైన్ స్క్వేర్ లో 2 సైన్, రెండు సైన్లు ఉంటాయి, సైన్ సి ఇంటూ సైన్ సి కాబట్టి ఒక సైన్ సి పోతే ఇంకొక సైన్ సి మిగులుతుందండి. 1 ప్లస్ 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ సైన్ సి మీన్స్ ఏం రాయొచ్చు π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b. మైనస్ 190 కాబట్టి 90 ఉన్నప్పుడు సైన్ కాస్ 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అని చేంజ్ అవుతుంది. సో a ప్లస్ b 1 ప్లస్ 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b. మల్టిప్లై చేయండి 1 ప్లస్ 2 2 4 ఆర్డర్లో రాస్తే sin a sin b sin c. సో ఇది మనకు కావాల్సిన RHS 1 ప్లస్ 4 sin a sin b sin c. సేమ్ అలాగే sin 2a తీసుకుంటాం, sin c ప్లస్ sin b అప్లై చేస్తాం. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ sin 2c ఒకటే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ cos వచ్చినా sin వచ్చినా మనం అక్కడ ఏం రాస్తాం 2 sin c cos c అనే రాస్తామండి. ఓకే, సో ఇలా చేయాలండి. π/2 ఉన్నప్పుడు ఇలా. ఫర్ సపోజ్ ఇక్కడ 3π/2 ఉందనుకో 270 మైనస్ చూసుకుంటాం. ఓకేనా, సో 270 ఉన్నప్పుడు π/2 ఉన్నప్పుడు చేంజ్ అయింది, 270 ఉన్నప్పుడు కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఆ వేలో ఆలోచించి ఆన్సర్ చేయాలండి. ఓకే.
సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ a plus b plus c is equals to 3 pi by 2 చెప్పాను కదండి pi by 2 ప్లేస్ లో 3 pi by 2 ఉంది దెన్ షో దట్ cos 2a plus cos 2b plus cos 2c is equals to 1 minus 4 sin a sin b sin c సేమ్ మోడల్ ఇక్కడ pi by 2 ప్లేస్ లో 3 pi by 2 వస్తుంది ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు వస్తుందండి సేమ్ అలాగే sin 2a plus sin 2b minus sin 2c ఇది అంతే సో ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ప్రాబ్లం లో ఇఫ్ a plus b plus c is equals to 0 అన్నాడండి అయితే sin 2a plus sin 2b plus sin 2c వాల్యూ అని ప్రూవ్ చేయమన్నాడు సో ఇచ్చిన కండిషన్ తీసుకుందాం a plus b plus c is equals to 0 దీని నుంచి a plus b is equals to ఏమవుతుంది 0 minus c that means minus c 0 అన్న వాల్యూ లేదు కాబట్టి 0 minus c అంటే minus c మరి ఇక్కడ 0 minus of a plus b కంపేర్ చేసుకుంటూ చేస్తే మీకు ఈజీగా వస్తుందండి minus of a plus b ఓకేనా సో ఇక్కడ 2a plus 2b కింద రాసుకున్నాం ఇక్కడ ఏం రాయాలి అప్పుడు మైనస్ c ఇక్కడ మీరు 0 మైనస్ c అంటే మైనస్ అంటే a plus b ప్లేస్ లో మైనస్ c రాసాం ఇలా రాసినప్పుడు మీరు ఎలా ఆలోచించారంటే లోపల నెగటివ్ యాంగిల్ ఉన్నట్టు థింక్ చేయాలండి అంటే sin ఆఫ్ సపోజ్ cos ఆఫ్ మైనస్ c అని ఉంది అంటే cos ఆఫ్ మైనస్ θ cos θ అంటే cos కి c కి లోపల నెగటివ్ ఉన్నా అదేమవుతుంది పాజిటివ్ అవుతుంది ఫస్ట్ క్లాస్ లో వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామండి సో ఆ వేరే ఆలోచించాలి ఇంకా 90 మైనస్ 180 మైనస్ 270 అవే ప్రాబ్లం లేదు ఏమీ లేవు అక్కడ మనకి 0 ఇచ్చాడు అంతే కాబట్టి మైనస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి సో ఇలా మైనస్ రాసినప్పుడు ఇక్కడ కాస్ ఉంటే పాజిటివ్ కాస్ ఆఫ్ మైనస్ సి కాస్ ఏ కింద తీసుకుంటాం ఫర్ సపోజ్ సైన్ ఉందనుకోండి సైన్ ఆఫ్ మైనస్ సి అంటే మైనస్ సైన్ సి అంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా సో ఆ వేలో ఆలోచించి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందండి ఓకేనా సో కాస్ ఆఫ్ మైనస్ సి అంటే కాస్ సి సైన్ ఆఫ్ మైనస్ సి అంటే మైనస్ సైన్ సి అలాగే కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం రాస్తాం మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కింద రాయాలండి సో నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ మస్ట్ బి టేక్ ది sin a plus sin b plus sin c is equals to 4 cos a by 2 cos b by 2 cos c by 2 అలాగే sin a plus sin b minus sin c ఇలా ఇచ్చాడు సో ఇందాకటి ప్రాబ్లం కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 2a ఇచ్చాడు ఇప్పుడు a ఇచ్చాడు నెక్స్ట్ a by 2 వస్తాయండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయండి sin 2a plus sin 2b plus sin 2c అంటే 2a మోడల్స్ ఉంటాయి ఇలాగే a ఉంటాయి నెక్స్ట్ కేసులో నెక్స్ట్ మోడల్లో a by 2 వస్తుందండి ఓకేనా a by 2 వస్తుంది ఆ నెక్స్ట్ మోడల్లో స్క్వేర్ వస్తుంది sin స్క్వేర్ a sin స్క్వేర్ b అలా నెక్స్ట్ sin స్క్వేర్ a by 2 లో వస్తాయి సో ఇలా కొన్ని మోడల్స్ ఉన్నాయండి దీంట్లో ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే 2a మోడల్స్ అన్నమాట సో ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే abc కింద ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ by 2 వస్తాయి ఓకే ఒకసారి జాగ్రత్తగా చూడండి సేమ్ ప్రాసెస్ అక్కడ 2a అని తీసుకుంటే ఇక్కడ a అని తీసుకున్నాం అంతే తేడా అండి సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం a కామా b కామా c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు అయితే మనకు తెలిసిన కండిషన్ ఏంటి a కామా b కామా c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే కండిషన్ a plus b plus c is equals to 180 degrees or pi నెక్స్ట్ ఏదైనా పద్ధతి దీని నుంచి ఏం రాసుకోవచ్చు a plus b is equals to 180 minus c అని రాస్తాం సో ఇప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి అంటే ఇక్కడ a plus b లాస్ట్ సమ్ లో a plus b 180 minus c c is equals to 180 minus a plus b కింద రాస్తాం ఇప్పుడు మనకి a by 2 లో వస్తుంది ఆన్సర్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని టోటల్ by 2 చేసేయండి అప్పుడు ఏమవుతుంది a by 2 plus b by 2 plus c by 2 is equals to 180 by 2 is equals to 90 degrees 98 degrees దీని నుంచి ఏం రాయొచ్చు a by 2 plus b by 2 that means 90 minus c by 2 అలాగే c by 2 ఉన్నప్పుడు 90 minus of a by 2 plus b by 2 సో అక్కడ 180 minus of a plus b వచ్చింది ఇక్కడ 90 minus of a by 2 plus b by 2 వస్తుంది సో ఇది ఎక్కడైనా యూజ్ అయితే అవి యూజ్ చేసుకుందాం అండి ఓకేనా అక్కడ మనం బై 2 చేయకుండా చేసాం ఇక్కడ అక్కడ ఏం చేసాం a plus b is equals to 180 ఉంటే 180 minus c దీని బై 2 చేయండి 90 minus c by 2 మళ్ళీ c is equals to 180 minus of a plus b అని ఉంది దీని బై 2 చేస్తే c by 2 is equals to 180 by 2 అంటే 90 minus a by 2 plus b by 2 ఓకేనా సో ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్ జాగ్రత్తగా చూడండి సో
ఏం చేయాలి LHS sin A ప్లస్ sin B ప్లస్ sin C ఇది LHS ఇచ్చాడు. సో లాస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ మోడల్ ఎలా చేసాం, ఫస్ట్ ఈ రెండింటికి sin C ప్లస్ sin D అప్లై చేసాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, sin C ప్లస్ sin D, దట్ మీన్స్ 2 sin C means A plus B by 2 cos C minus D, A minus B by 2 plus sin C. అక్కడ 2A plus 2B వచ్చింది కాబట్టి 2 కామన్ తీస్తాం, మరి ఇక్కడ కామన్ తీయడానికి ఏమీ లేదు కాబట్టి అలా ఉంచండి. 2 sin A plus B by 2, A by 2 plus B by 2 అన్న A plus B LCM చేస్తే A plus B by 2 వస్తుంది, ఇదన్నా సేమ్ కాబట్టి దీని ప్లేస్ ఇది రాసుకోవచ్చు. 90 minus C by 2 into cos of A minus B by 2 plus sin C అలా ఉంచండి. ఇప్పుడు 90 ఉన్నప్పుడు sin ఏంటి cos అవుతుందండి కాబట్టి 2 cos C by 2, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి చేంజ్ అవ్వదు. ప్లస్ cos C by 2 sin 2A, ఇక్కడ 2C వచ్చేది లాస్ట్ ప్రాబ్లంలో, sin 2A అంటే 2 sin A cos A కింద రాసాం, కానీ ఇక్కడ ఏముందండి sin C ఉంది, 2A ఉంటే A ఉంటే A by 2 A by 2 వస్తుంది. ఈ ఫార్ములా కూడా చెప్పాను మీకు, అంటే ఇక్కడ ఏం రాయొచ్చు 2 sin C by 2 into cos C by 2, సో 2 sin C by 2 into cos C by 2. సో ఇప్పుడు ఏం కామన్ తీయచ్చండి, 2 cos C by 2 కామన్ తీయండి, తీస్తే cos of A minus B by 2 plus 2 cos C by 2 కామన్ తీసింది, ఏం వేసింది ఇక్కడ sin C by 2, 2 cos C by 2 cos of A minus B by 2, cos of A minus B by 2 plus sin C by 2 plus ఏం రాసుకోవచ్చండి 90 minus of A plus B by 2. దీన్ని స్ప్లిట్ చేయండి, A by 2 minus B by 2 ప్లస్ 90 ఉన్నప్పుడు సైన్ ఏంటి cos, 90 మైనస్ ఏ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ A by 2 ప్లస్ B by 2. సో ఏమొచ్చింది cos ఆఫ్, దీనేమో 2ని సెపరేట్ చేసేస్తాను, A by 2 మైనస్ B by 2 ప్లస్ 90 ఉన్నప్పుడు సైన్ ఏంటి cos A by 2 ప్లస్ B by 2. ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉన్నది cos ఆఫ్ A మైనస్ B ప్లస్ cos ఆఫ్ A ప్లస్ B, ఇక్కడ ప్లస్ కాబట్టి రెండు కాస్లు ఉన్నాయి, సో cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B అంటే 2 cos A cos B multiplies 2 2s are 4 cos A by 2 cos B by 2 cos C by 2. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ అండి, అర్థమైందా? ఒకసారి చూడండి, దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లమ్ని మీరు కంపేర్ చేసుకుంటూ చేస్తే సమ్ని ఈజీగా అసెస్ చేయొచ్చండి. సో ఇక్కడ బై 2లే వస్తాయి అంతే, 180 by 2 90, ఇక్కడ 180 మైనస్ C వచ్చే దగ్గర 90 మైనస్ C by 2 ఇలా. ఇక్కడ 2 కామన్ తీసేవాళ్ళం, ఇక్కడ 2 కామన్ రాదు కాబట్టి దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, రాస్తాం ఇంకా ఈజీగా అయిపోయిందండి. ఇంకా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసి ఆ స్టెప్ లేదు, సేమ్ మళ్ళీ కామన్ తీసుకుందాం, ఓకేనా? సేమ్ ఇంతేనండి, C by 2 ప్లస్ 90 మైనస్ 90 ఉంది కాబట్టి సైన్ కాస్ కాస్ ఆఫ్ ఇది A ఇది B అనుకోండి, A ప్లస్లో A by 2 B ప్లస్లో B by 2 అంతే కదా, ఓకే? ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సేమ్ సెకండ్ మోడల్, ఇక్కడ మైనస్ వచ్చింది, ఈ మైనస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇక్కడ మైనస్ మైనస్, అప్పుడు ఏ ఫార్ములా కాస్ ఆఫ్ A మైనస్ B మైనస్ కాస్ ఆఫ్ A ప్లస్ B, 2 sin A by 2 sin B by 2 అంటే 4 sin A by 2 sin B by 2 cos C by 2 అంతే, ఓకేనా? సో ఇలా చేంజ్ చేసుకుని చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ A కామా B కామా C ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్. ఈసారి కాసులు ఇచ్చాడు, ఇందాక సైన్లు ఇచ్చాడు, ఇప్పుడు కాసులు ఇచ్చాడు. సో దీంట్లో నేను సెకండ్ బిట్ చెప్తాను, మీరు ఫస్ట్ చేయండి, ఎందుకంటే సెకండ్ మైనస్ ఉంది కాబట్టి కొన్ని కన్ఫ్యూజ్ అవుతారండి, అది నేను సాల్వ్ చేస్తాను. ట్రయాంగిల్ అయితే మనకు తెలిసిన కండిషన్ 180, కానీ ఇక్కడ బై 2లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బై 2 చేసుకున్నాం 90, సేమ్ ఈ రెండు తెలిసిందే కదండి. ఇప్పుడు సెకండ్ బిట్ తీసుకోండి,
ఏమి ఇచ్చాడు cos a ప్లస్ cos b మైనస్ cos c. సో ఫస్ట్ రెండింటిని cos c ప్లస్ cos b అనుకోండి. 2 cos c ప్లస్ b బై 2 cos c మైనస్ b బై 2 మైనస్ cos c. 2 cos a ప్లస్ b బై 2 అంటే ఏం రాయొచ్చు 90 మైనస్ c బై 2. ఉన్నప్పుడు కాస్ ఏంటి సైన్ అవుతుందండి. సో 2 sin c బై 2 కాస్ ఆఫ్ a మైనస్ b బై 2. సో ఇక్కడ 2c ఉన్నప్పుడు మనం అలా థింక్ చేసామండి. కాస్ 2c ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆ ఫార్ములా రాసుకున్నాం. ఫర్ సపోజ్ సైన్ వస్తే సైన్ లో రాసుకున్నాం, కాస్ వస్తే కాస్ లో రాసుకున్నాం. ఇక్కడ అంతే ఏమొచ్చింది, ఇక్కడ మనకి సైన్ వచ్చింది. కాస్ 2a కి సైన్ లో ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ a. 2a ఉంటే a ఉంటే a బై 2. కాబట్టి ఇక్కడ ఏం రావాలి 1 మైనస్ 2 sin స్క్వేర్ c బై 2. c కాబట్టి c బై 2. 2 sin c బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మల్టిప్లై చేయండి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ c బై 2. -1 ఫస్ట్ రాయండి ప్లస్ 2 sin c బై 2 కామన్ తీయండి. చేస్తే ప్లస్ 2 కామన్ వెళ్ళిపోతే సైన్ వెళ్ళిపోయిందంటే sin c బై 2. అర్థమైందా? నెక్స్ట్ -1 ప్లస్ 2 sin c బై 2 sin మళ్ళీ c బై 2 ప్లేస్ లో 90 మైనస్ ఆఫ్ a బై 2 ప్లస్ b బై 2. cos ఆఫ్ స్ప్లిట్ చేయండి a బై 2 మైనస్ b బై 2. 90 ఉన్నప్పుడు sin cos cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b. రెండు కాస్లు ఉన్నాయి మిడిల్ లో ప్లస్ కాబట్టి రెండు కాస్లు వస్తాయి. 2 cos a బై 2 cos b బై 2 ప్లస్ 2 2 4 cos a బై 2 cos b బై 2 sin c బై 2. సో దట్ ఆన్సర్ -1 ప్లస్ 4 cos a బై 2 cos b బై 2 sin c బై 2. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ మైనస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. మైనస్ తో మల్టిప్లై చేయాలి. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్. ఓకేనా? -1 ఫస్ట్ రాసేసాం, మళ్ళీ కామన్ తీసుకుందాం. ఇది లోపల ఏ ఫార్ములా ఉందో చూసుకుందాం. ఓకేనా? సో చూడండి. So next problem వచ్చేసి if a plus b plus c is equals to 0 then prove that sin a plus sin b minus sin c is equals to -4 cos a by 2 cos b by 2 sin c by 2 అని ఇచ్చాడండి. సో ఏం చేయాలి, ఇచ్చిందండి a plus b plus c is equals to 0. సేమ్ abc ఇచ్చినప్పుడు by 2 చేయాలి. చేస్తే a by 2 plus b by 2 plus c by 2 is equals to 0 by 2 అంటే 0. దీని నుంచి a plus b by 2 is equals to 0 minus c by 2 అంటే minus c by 2. అలాగే c by 2 is equals to 0 minus of a by 2 plus b by 2 అంటే minus of a by 2 plus b by 2. 90 ఉండేది 90 తీసేసాం అంతే అండి. సో ఎక్కడైనా లా వచ్చినప్పుడు మైనస్ c by 2 రాస్తే దాని ముందు రేషియో కాస్ ఉంటే పాజిటివ్ అవుతుంది, సైన్ ఉంటే నెగిటివ్ అవుతుంది అంతే. మైనస్ ఫర్ సపోజ్ కాస్ ఆఫ్ మైనస్ c by 2 ఉంటే కాస్ c by 2, సైన్ ఆఫ్ మైనస్ c by 2 ఉంటే మైనస్ సైన్ c by 2 వస్తుంది. సో ఆ మోడిఫికేషన్స్ ఒకసారి ఆలోచించి చేస్తే మనకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో దీంతో మనకి ఏ మోడల్ కంప్లీట్ అయింది అంటే 2a మోడల్ కంప్లీట్ అయింది, ఏ మోడల్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం a/2 మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ 2a మోడల్, ఏ మోడల్ వీటి నుంచి ఒక ఎస్ఐ ఇస్తున్నాడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఈ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి మనకి టోటలీ 23 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి ఫస్ట్ ఇయర్కి, ఈ ఫైనల్ ఎగ్జామ్స్కి. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఆ ఫార్ములాస్ చాలా క్లారిటీతో ఉండాలండి. ఓకే, ఈ ప్రాబ్లం అనేది హోంవర్క్ చేయండి.